అలాంటి వైద్యుడైనటువంటి లూకా గారు యేసు ప్రభు ఈ భూలోకానికి వచ్చిన సంగతిని చెప్పడానికి ఆయన పెన్ను తీసుకుని రాయడం మొదలుపెట్టి ఇట్లా రాశాడు. లూకా సువార్తలో 2వ అధ్యాయములో మొట్టమొదటి వచనములో ఇట్లా రాస్తున్నాడు. ఆ దినములలో అన్నాడు, ఆ దినములు అన్నాడు, ఆ రోజుల్లో అని అర్థం. ఆ దినములలో ఏ దినాలు అనంటే ప్రపంచాన్ని రవి అస్తమించని రోమా సామ్రాజ్యము పరిపాలిస్తున్నటువంటి దినాలు. రవి అస్తమించని రోమా సామ్రాజ్యం పరిపాలిస్తున్నటువంటి దినాలు. సీజర్ అగస్టస్ అనే ఆయన చక్రవర్తిగా ఉన్నటువంటి ఆ దినాలు. రోమా ప్రభుత్వము కింద అనేకమైనటువంటి ప్రాంతాలను సామంత రాజులు పరిపాలిస్తున్నటువంటి దినాలు. ఆ దినములలో యేసు ప్రభు వారిని గురించి బైబిల్ పక్కన పెడితే చరిత్రలో కూడా సీజర్ అగస్టస్ అనే ఆయన పరిపాలించినటువంటి రోజులు, ఆ రోజుల్లో సర్వలోకానికి ఒక జనాభా సంఖ్య సెన్సెస్ తీసుకున్నటువంటి విషయాలు చరిత్రలో స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ఆ దినములలో అని భక్తుడు రాయడంలో ఉద్దేశం ఏమిటి అని అంటే, చరిత్రలో క్యాలెండర్లో లిఖించబడినటువంటి ఆ తేదీలలో, ఆ సమయంలో రాజులు పరిపాలిస్తున్నటువంటి సమయంలో చరిత్ర కూడా యేసు ప్రభు వారి భూలోకానికి వచ్చారు అని చెప్పడానికి సాక్ష్యమిస్తూ ఉంది అని చెప్పడానికి, భక్తుడు సమయాన్ని చెప్పడానికి ఆ దినములలో అన్నాడు. ఆ దినములలో అంటే సమయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వారు ఏ సమయంలో వచ్చారు, ఏ రోజుల్లో ఈ భూలోకానికి వచ్చారు అని అంటే, యేసు ప్రభు వారు పుట్టే సమయానికి రవి అస్తమించని రోమా సామ్రాజ్యము రాజ్యము చేస్తున్నటువంటి దినాలు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను అసలు విషయం చెప్పాలి, ఇవన్నీ కేవలం ప్రియులుడిగా చెప్తా ఉన్నాను. ఒక 7 వచనాలు చెప్పిన తర్వాత 2వ మాట జ్ఞాపకం చేశాడు. 8వ వచనములో అంటాడు, ఆ దేశములో అన్నాడు. అంటే మొదట ఆ దినములలో అని సమయాన్ని, టైంని చెప్పాడు. రెండవది ఆ దేశములో అని ప్లేస్ చెప్తూ ఉన్నాడు. ఆ దేశములో ప్లేస్ చెప్తా ఉన్నాడు, అనగా స్థలం చెప్తా ఉన్నాడు. యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారు, యేసు ప్రభు వారు పుట్టిన స్థలం ఏది, ఇది మనం గమనించాలి. ఈరోజు చాలా మంది ఏమంటున్నారంటే, ఇది అమెరికా మతం, అసలు యేసు ప్రభు వారు మనకు సంబంధించిన వాడే కాదు అని అంటున్నారు. చదువుకునే వారికి తెలుస్తుంది, ఈ భూప్రపంచం మీద 7 ఖండాలు ఉన్నాయి. 7 కాంటినెంట్స్ అంటారు. అందులో మనము నివసించే ఆ ఖండం ఏది అంటే ఆసియా ఖండం. యేసు ప్రభు వారు ఎక్కడ పుట్టారు అని అంటే అమెరికా దేశం ఉన్నటువంటి ఖండములో కాదు, మన భారతదేశం ఉన్నటువంటి ఆసియా ఖండములోనే పుట్టారు. ఇజ్రాయేలు దేశం కూడా ఆసియా ఖండములోనే ఉంది. ఇంకా చెప్పాలి అని అంటే, యేసు ప్రభు వారు పుట్టినటువంటి ఆ స్థలము ప్రపంచ పటానికి కేంద్ర బిందువు అయినటువంటి ప్రాంతం. జియోలజికల్ గా మనం చూసినప్పుడు భూమధ్య రేఖ ఎక్కడి నుంచి అయితే వెళుతుందో, అంటే భూమికి మధ్యలో ఉన్నటువంటి భూమధ్య రేఖ వెళ్ళే ప్రాంతం ఆ యొక్క యేసు ప్రభు వారు పుట్టినటువంటి ఆ బెత్లెహేము అనే ప్రాంతం. యేసు ప్రభు వారు భూ కేంద్రమైనటువంటి ఆ చిన్న ప్రాంతములో పుట్టడంలో అర్థమేమిటి అని అంటే, ఆయన ఏదో ఒక స్థలానికో, ఒక ప్రాంతానికో, ఒక దేశానికో సంబంధించిన వాడు కాదు. ఆయన ఈ ప్రపంచం అంతటికీ కూడా రక్షకుడిగా, దేవుడిగా ఉద్భవించాడు అని చెప్పడానికి యేసు ప్రభు వారు భూమధ్య ప్రాంతంలో పుట్టారు. అందుకే యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఈ భూమి మీద ప్రకటించబడినటువంటి సువార్త మొట్టమొదటి మాట ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము. ప్రజలందరికీ సంబంధించినటువంటిది ఇది. కుల మతాలు, జాతి, వైషమ్యాలు తేడా లేకుండా అందరికీ కావలసినటువంటి వాడు యేసు ప్రభు వారు. మొదటిది సమయాన్ని గురించి చెప్పాడు. రెండవది స్థలమును గురించి చెప్పాడు. మరలా ఒక 7 వచనాలు అయిన తర్వాత ఇప్పుడు 15వ వచనములో మరొక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదట ఆ దేశములో అన్నాడు, మొదట ఆ దేశములో అన్నాడు.
ఆ దినములలో అన్నాడు, రెండవది ఆ దేశములు అన్నాడు, మూడవది ఆ దూతలు అన్నాడు. ఇక్కడ దూతలు అంటే అర్థం ఏమిటి అని అంటే రెండు రెక్కలు కలిగి ఎగిరే దూతలని మాత్రమే కాదు అర్థం. దూత అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే వర్తమానము తీసుకొచ్చిన వాడు అని అర్థం. పూర్వకాలంలో ఈ దేశం నుంచి ఆ దేశానికి వర్తమానాలు తీసుకెళ్లాలంటే దూతలు ఉండేవారు, వారిని దూతలు అంటారు. దూత అని అంటే హెబ్రీ భాషలో మలకుత్ అన్నారు, ఈ గ్రీకు భాషలో ఎంజిలోస్ అన్నారు. అంటే వర్తమానికుడు అని అర్థం, మెసెంజర్ అని అర్థం. ఒక మెసేజ్ ని ఇతరులకు తీసుకువెళ్ళేవాడు దూత. ఇప్పుడు యేసు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చారు అనే సంగతిని మొట్టమొదటిగా ఈ భూలోకానికి తీసుకొచ్చింది ఎవరు అంటే ఆనాడు ఆ దూతలు ఈ వర్తమానాన్ని తెలియచేశారు. పరలోక సైన్య సమూహము ఆ దూతలు ఆ వర్తమానాన్ని తెలియజేశారు. ఈరోజు ఆ వర్తమానాన్ని తెలియచేయాల్సినటువంటి బాధ్యత ఈ దూతలకి దేవుడు అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్. మధ్య మధ్యలో నేను హ్యాపీ క్రిస్మస్ చెప్తాను, వెనక మేరీ క్రిస్మస్ చెప్పండి. మీరు నాతో ఉన్నారు, వాక్యం వింటున్నారని నేను అర్థం చేసుకుంటా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. వీళ్ళరా గమనించండి, ఇప్పటికి 3 మాటలు చెప్పాను నేను. మొట్టమొదట ఆ దినములలో అన్నాడు, సమయాన్ని చెప్పాడు. రెండవది ఆ దేశములో అన్నాడు, స్థలాన్ని గురించి చెప్పాడు. మూడవది ఆ 15వ వచనానికి వచ్చేసరికి ఆ దూతలు అన్నాడు. ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వస్తా ఉన్నాడు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఇంకో 7 వచనాలు చెప్పి 21వ వచనములు అంటున్నాడు, ఆ శిశువు అన్నాడు. ఇది సబ్జెక్ట్. ఆ శిశువు ఎవరి శిశువు? యేసు ప్రభువారు. క్రైస్ట్ ఈస్ ద రీజన్ ఫర్ ది సీజన్ అన్నారు. ఈ హడావిడి అంతటికి గల కారణం, ఈ ఆరాధనకు కారణం, దీని వెనుకున్నటువంటి కారణం ఏంటంటే ఆ శిశువు. ఆ యేసు ప్రభువారు. ఇంతకీ ఎవరి యేసు ప్రభువారు? ఎవరి శిశువు? ఈరోజు చాలా మందికి యేసు ప్రభు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అర్థమవుతూ వచ్చాడు. కొంతమందికి యేసు ప్రభు అంటే ఒక మత స్థాపకుడిగా అర్థం చేసుకున్నారు. కొంతమంది యేసు ప్రభును ఒక మహానుభావుడిగా అర్థం చేసుకున్నారు. కొంతమంది యేసు ప్రభును ఒక మంచి వ్యక్తిగా అర్థం చేసుకున్నారు. కొంతమంది యేసు ప్రభును స్వస్థపరచగలిగిన శక్తి కలిగిన వాడిగా, అంటే ఒక డాక్టర్గా అర్థం చేసుకున్నారు. మరి కొంతమంది యేసు ప్రభును ఇంకొక రకంగా అర్థం చేసుకున్నారు. కానీ ఆ శిశువు ఎవరో నీకు అర్థమైతే ఈరోజు నువ్వు కూడా ప్రభుని ఆరాధన చేస్తావు. చాలా మందికి ఈ శిశువు ఎవరో అర్థం కాలేదు. యేసు ప్రభు అనగానే ఆయన వాళ్ళ దేవుడు, వీళ్ళ దేవుడు అని అంటున్నారు. కానీ అసలు యేసు ప్రభు వారు ఏదో ఒక క్రైస్తవ మతాన్ని స్థాపించడానికి వచ్చాడు అని అనుకుంటున్నారు. కానీ అసలు యేసు ప్రభు మత స్థాపకుడే కాదు. మరి ఎవరు యేసు ప్రభు? ధర్మశాస్త్ర ప్రకారంగా 40 రోజుల వయసు వచ్చినప్పుడు యూదులకు ఎవరైనా మగపిల్లడు పుడితే 40 రోజుల వయసు వచ్చినప్పుడు వారిని దేవాలయంలోనికి తీసుకొచ్చి వారికి చిన్న కార్యక్రమం చేసి ప్రతిష్ఠించి వెళ్ళాలి. లేవియ కాండము 12వ అధ్యాయం మీరు చదివితే అర్థమవుతుంది. లేవియ కాండం 12వ అధ్యాయంలో మగపిల్లడు పుట్టాడు అనుకోండి, ఎవరైనా ఒక ఆమెకి, ఇశ్రాయేలు చట్ట ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా మగపిల్లడు పుట్టాడు అనుకోండి, వారం రోజులు ఆమె పురటాలుగా ఉంటుంది. వారం అంటే 7 రోజులు, 7 రోజులు పురటాలుగా ఉంటుంది. 8వ రోజున మగపిల్లోడికి సున్నతి చేస్తారు. ఆ తర్వాత 33 రోజులు, అంటే 7 + 33 మొత్తం 40 రోజులు ఆమె అపవిత్రురాలుగా ఉంటుంది. 40 రోజులు పూర్తయిన తర్వాత వారి స్తోమతను బట్టి, ఒకవేళ వారి స్తోమతను బట్టి బాగా డబ్బున్న వాళ్ళు అనుకున్న ఒక కోడి దూడను తీసుకెళ్తారు. లేదు కొంచెం తక్కువ డబ్బులు ఉన్న వారికి వారు గొర్రె పిల్లని తీసుకెళ్తారు. ఇంకా బాగా పేదోళ్ళు అనుకోండి, వారు ఒక పావురూప పిల్లను లేక 2 గువ్వ పిల్లలను తీసుకుని మందిరానికి వెళ్ళి దేహాన్ని వారికి కనపరుచుకుని ప్రత్యక్ష ఆ యొక్క దేవాలయంలో ఆ యాజకుని చేత ప్రార్థన చేయించుకుని వారు ప్రతిష్ఠించుకుని తిరిగి వస్తారు. మగపిల్లడు పుడితే. ఆడపిల్ల పుడితే అక్కడే కింద రాయబడి ఉంటుంది 2 వారాలు, అంటే 14 రోజులు ప్లస్ 33 రోజులు కాదు, 66 రోజులు. 14 + 66 80 రోజులు. మగపిల్లోడైతే 40 రోజులు, ఆడపిల్ల అయితే 80 రోజులు. యేసు ప్రభు వారు మగపిల్లవాడు గనక తల్లిదండ్రులు 40 రోజుల వయసు కలిగినటువంటి యేసు ప్రభుని తీసుకుని దేవాలయంలో, యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళారు.
యెరూషలేము దేవాలయంలోనికి వారు వెళ్ళే సమయానికి ఆల్రెడీ అక్కడ దేవాలయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు సుమయోను. ఏం పేరు చెప్పండి? ఆయన పేరు సుమయోను. ఆయన పేరు. ఆయన గురించి బైబిల్లో రాయబడిన మాటలు ఏమంటే, ఆయన నీతిమంతుడంట, భక్తిపరుడంట, పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడంట, ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడంట. యేసు ప్రభుని చూడకమునుపు నువ్వు చనిపోవని పరిశుద్ధాత్మ ద్వారా అతనికి బోధించబడిందట. ఇది సుమయోను గురించి చెప్పబడినటువంటి విషయాలు. అయితే ఈ సుమయోను యేసు ప్రభు 40 రోజుల వయసు కలిగినటువంటి ఆ శిశువును 40 రోజుల వయసు కలిగినటువంటి శిశువును దేవాలయంలోనికి తీసుకొస్తున్నప్పుడు ఈ సుమయోను కూడా అదే సమయంలో దేవాలయంలోనికి వెళ్ళాడు. అయితే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. ఆయన దేవాలయంలోనికి ఎలా వెళ్ళాడట? అక్కడ రాయబడిన మాట, ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వెళ్ళాను. చాలా మంది ఇక్కడ ఉన్నవారు కొంతమంది దేవాలయానికి వెళుతూ ఉంటారు. ఏమండి, మనం దేవాలయానికి వెళుతున్నా కూడా దేవుడు అంటే ఎవరో మనకు అర్థం కావట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే మనం ఆత్మవశంలో ఉండలేదు అనమాట. కొంతమంది దేవాలయానికి వెళ్తారు కానీ సెల్ ఫోన్ వశం అయిపోతుంటారు. కొంతమంది దేవాలయానికి వెళ్తుంటారు కానీ శరీరం వశంలో ఉంటారు. కొంతమంది దేవాలయానికి వెళ్తారు కానీ మనసు వశంలో ఉంటారు. ఎవరైతే దేవాలయంలోనికి వచ్చినప్పుడు ఆత్మవశుడై ఉంటారో అలాంటి వారికి దేవుడు తన ప్రత్యక్షతను అనుగ్రహిస్తాడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఒక భక్తుడు ఆత్మవశుడైపోయాడట. ఆత్మవశుడైనప్పుడు దేవుడు అతనికి ఒక గొప్ప అద్భుతాన్ని చూపించాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో ప్రకటన గ్రంథాన్ని వ్రాసినటువంటి యోహాను భక్తుడు ఆత్మవశుడయ్యాడట. దేవుడు జరగబోయే సంగతులన్నిటినీ యోహానుకు చూపించాడు. ఈరోజు యేసు ఎవరో నీకు అర్థం కావాలంటే నీవు ఆత్మవశములోనికి వెళ్ళాలి. ఎప్పుడైతే నువ్వు ఆత్మవశములోనికి వెళ్తావో యేసు ఎవరో నీకు అర్థమవుతుంది. సుమయోను ఆత్మవశుడై దేవాలయంలోనికి వెళ్ళాడు. అదే సమయానికి ఆయన కేవలం యేసు ప్రభు వయసు 40 రోజులు మాత్రమే. ఆ 40 రోజుల వయసు కలిగినటువంటి యేసు ప్రభు వారిని చూడగానే 7 విషయాలు ఆయన గురించి అర్థం చేసుకుని ఇతరులకు చెప్పగలిగాడు. ఈ రాత్రి నేను 7 విషయాలు చెప్పను కానీ ఒక 3 లేక 4 విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఆత్మవశుడైనటువంటి సుమయోనికి యేసు ప్రభు వారిని ఆయన వయసు 40 రోజులు మాత్రమే. 40 రోజులున్న శిశువు అయినటువంటి యేసు ప్రభు వారిని చూడగానే ఆత్మవశుడైనటువంటి సుమయోనికి అర్థమైనటువంటి విషయాలు. ఈరోజు నువ్వు ఏమండి 40 రోజుల వయసు కలిగినటువంటి యేసును చూడగానే సుమయోనికి చాలా విషయాలు అర్థమయ్యాయి. కానీ 2024 సంవత్సరాలు అయిపోయింది యేసు ప్రభు వచ్చి, ఇంకా యేసు ఎవరో నీకు అర్థం కాలే. ఈ రాత్రి కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ రాత్రి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభువారు ఎవరు అనే దాని గురించి సుమయోను చెబుతా ఉన్నాడు. యేసు ప్రభువారిని గురించి పలికినటువంటి మొదటి మాట 4 మాటలు చెప్తాను. అందులో మొదటి మాట ఏంటంటే, నాథా ఇప్పుడు నీ మాట చెప్పున నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నావు. మొట్టమొదటిగా అన్న మాట ఏంటంటే, నాథా ఇప్పుడు నీ మాట చెప్పున నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నావు. అంటే యేసు ప్రభు వారిని చూడగానే సుమయోనికి అర్థమైన విషయం ఏంటంటే, ఈ యేసు ప్రభు ఎవరో కాదు, ఈయన సమాధానము అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హ్యాపీ క్రిస్మస్. అవును, యేసు ప్రభు వారు మత స్థాపకుడు కాదు. యేసు ప్రభు వారు సమాధానమును తీసుకొచ్చిన వాడు. అవును, యేసు ప్రభు రాకమునుపు ఈ భూమి మీద సమాధానం లేదు. అందుకనే యేసు ప్రభు పుట్టడానికి 700 సంవత్సరాలకు పూర్వమే, యేసు ప్రభు పుట్టడానికి 700 సంవత్సరాలకు పూర్వమే యెషయా అనే భక్తుడు ప్రవచిస్తూ 9వ అధ్యాయం 6వ వచనములు అంటాడు, ఎలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెడతారు. హీ ఈజ్ ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఆయనే సమాధానమునకు అధిపతి. అవును, సమాధానమునకు అధిపతిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సమాధానకర్తగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మీకా భక్తుడు కూడా ప్రవచించాడు.
మీకా భక్తుడు ప్రవచిస్తూ మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం నుంచి ఇలా రాయబడి ఉంటుంది. యూదా దేశపు బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులు ఎంత మాత్రము అల్పమైన వాడవు కాదు, అల్పమైన దానవు కాదు, ఇశ్రాయేలును ఏలువాడు నీలో నుంచి వస్తాడు అని చెబుతూ ఇంకా కిందకి చదివితే 5వ అధ్యాయం 5వ వచనములో అతడు సమాధానమునకు కారకుడగును అంటే యేసు ప్రభు సమాధానమునకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి భూమి మీదకి. ఈ భూమి మీదకి యేసు ప్రభు వారు సమాధానాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అందుకే కదా యేసు ప్రభు వారు పుట్టిన వెంటనే గొర్రెల కాపరులకు శుభవర్తమానం చెప్పిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను కాచుకొనిచున్నారు. ప్రభు దూత వచ్చి వారి మధ్యలో నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరు. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకుని ఉండటం మీరు చూచెదరని చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన ప్రజలకు భూమి మీద సమాధానము. హ్యాపీ క్రిస్మస్. యేసు ప్రభు వారు సమాధానాన్ని తీసుకొచ్చినారు. సమాధానం అనేది 3 విధాలుగా ఉండాలి. సమాధానము 3 విధాలుగా ఉండాలి. మొదటిది మానవునికి దేవునికి సమాధానం. రెండవది మానవునికి సమాధానం. మూడవది మానవుని హృదయంలో సమాధానం. ఐ రిపీట్, మరలా చెప్తున్నా. మానవునికి దేవునికి సమాధానం. రెండవది మానవునికి సమాధానం. మూడవది మానవుని హృదయములో సమాధానం. మొదటిది మానవునికి దేవునికి సమాధానం. అదేంటి? అవును, దేవుడు మానవుని తయారు చేసిన తర్వాత, సృష్టించిన తర్వాత ఏదేను తోటలో దేవుడు మానవుడు ఫ్రెండ్లీగా ఉండేవారు. ప్రతి చల్లపూట దేవుడు దిగొచ్చేవాడట. మానవుడితో ముచ్చటించేవాడు, మానవుడితో సహవసించేవాడు. ప్రతి చల్లపూట దేవుడు మానవుడు కలిసి సంతోషించేవారు. కానీ ఏ రోజైతే తినొద్దన్న పండు తిన్నాడో, చేయొద్దన్న పని చేశాడో, ఆ రోజు నుంచి మానవుడికి దేవునికి మధ్య చెడిపోయింది. మానవుడు దేవునితో మాట్లాడడం మానేశాడు. దేవుడు మానవుడి దగ్గరికి రావడం మానేశాడు. అంత మాత్రమే కాదు, ఏదేను తోటలోంచి మానవుణ్ణి పంపివేసెను అనుంది. ఏదేను తోటలోంచి దూరం అయిపోయాడు. ఆ రోజు నుంచి మానవుడు దేవుణ్ణి కలవాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎన్నెన్నో విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. మానవుడు దేవుని వెతుక్కుంటూ వెళుతున్నాడు. నో యూస్. మానవునికి దేవునికి మధ్య దెర్ ఇస్ ఎ బిగ్ గ్యాప్. దేవుడు ఎక్కడో ఉన్నాడు, మానవుడు భూమి మీద ఉన్నాడు. మానవుడు దేవుడు కలిసే పని లేదు. వారిద్దరికి సమాధానం లేదు. వారిద్దరూ చెడిపోయింది. వారిద్దరి మధ్య సమాధానం చెడిపోయింది. అవును, ఇప్పుడు రాజ్ కుమార్ గారు, నాకు రాజ్ కుమార్ గారికి గొడవ అయింది. మేమిద్దరం మాట్లాడుకోవట్లా. ఇలాంటి మీటింగ్లో ఎప్పుడైనా కలిశారనుకోండి, ఆయన ముఖం పక్క తిప్పుకున్నాను, నేను ముఖం పక్క తిప్పుకున్నాను. ఎందుకంటే మా ఇద్దరికి మధ్య చెడిపోయింది. మేమిద్దరం గొడవ అయింది. మేమిద్దరం మాట్లాడుకోవట్లా. ఈ సంగతి మనోహర్ గారికి తెలిసి రాజ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి రాజ్ కుమార్ గారు, మిస్పా విజయ్ కుమార్ గారు చాలా మంచి ఆయనండి, మీరే ఎక్కడో తప్పుగా అర్థం చేసుకున్నారు అని ఆయనతో చెప్పేటట్టుగా ఆయనతో చెప్పి, నా దగ్గరికి వచ్చి మిస్పా విజయ్ కుమార్ గారు, రాజ్ కుమార్ గారు చాలా మంచి ఆయనండి, మీరే తప్పుగా అర్థం చేసుకున్నారు నాకు చెప్పి ఒక రోజున ఇద్దరిని పిలిచి ఇద్దరు భుజాల మీద చెయ్యేసి దగ్గరికి తీసుకొచ్చి చేతులు కలిపేశారు. ఇద్దరికి మరలా ఏమైపోయింది? సమాధానం వచ్చేసింది. అంటే ఒక మనిషికి సమాధానం పోతే ఇంకొక మనిషిని కలపొచ్చు. కానీ ఇప్పుడు సమాధానం పోయింది ఎవరికి? దేవుడికి మనిషికి. ఇప్పుడు దేవుణ్ణి మనిషిని కలపాలి. అంటే దేవుడికి చెప్పేలాగా దేవుడికి చెప్పాలి, మనిషికి చెప్పేలా మనిషికి చెప్పాలి. దేవుడు భుజం మీద చెయ్యాలి, మనిషి భుజం మీద చెయ్యాలి, ఇద్దరిని పక్కకు తీసుకొచ్చి కలపాలి. సాధ్యమవుతుందంటారా? బైబిల్ గ్రంథంలో అన్నిటికంటే ముందు రాసిన పుస్తకం ఆదికాండం కాదు, యోబు గ్రంథం. ఏ గ్రంథం? యోబు గ్రంథం. యోబు ఇదే ప్రార్థన చేశాడు. ఆయన బాధ ఇదే. యోబు గ్రంథం 9వ అధ్యాయం 32వ వచనములో, యోబు గ్రంథం 9వ అధ్యాయం 32వ వచనములు అంటాడు, ఆయన నావలే నరుడుగాడు. ఆయనేమో దేవుడు, నేనేమో మనిషిని. ఆయన నావలే నరుడు కాడు.
నేను ఆయనతో గొడవ పెట్టుకోలేను, వ్యాజ్యమాడలేను. మేమిద్దరము కలిసి న్యాయ విమర్శకు పోలేము. అంటే మానవుడు దేవుడు వెళ్ళగలిగిన కోర్టు ఏమైనా ఉందా? లేదు. మేమిద్దరము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఇది భక్తుడైనటువంటి యోబు యొక్క బాధ. కానీ 2024 సంవత్సరాలకు పూర్వం ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరో తెలుసా? ఆ వ్యక్తి అపోస్తులైన పౌలు తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతికి ఉత్తరాన్ని రాస్తూ, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనములో అంటాడు, దేవుడు ఒక్కడే, దేవునికిని మానవునికిని మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. హ్యాపీ క్రిస్మస్. యేసు ప్రభు వారు వచ్చి ఏం చేశారో తెలుసా? దేవుణ్ణి మానవుణ్ణి కలిపేశాడంట. ఎందుకంటే ఆయన 100% గాడ్. దేవుని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ఆయన 100% మ్యాన్. మానవుని లక్షణాలు ఆయనలో ఉన్నాయి. కాబట్టి దేవునికి మానవునికి మధ్యవర్తిగా వచ్చి దేవునికి మానవునికి మధ్య సంధి చేసి సమాధానం ఏర్పరిచాడు. అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక రాస్తూ 5వ అధ్యాయము 11వ వచనములు అంటాడు, కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తు మూలముగా మనము దేవునితో సమాధాన స్థితిని కలిగి ఉన్నాము అంటాడు. హ్యాపీ క్రిస్మస్. అవునండి, యేసు ప్రభు సమాధానకర్తగా వచ్చాడు. చెడిపోయిన మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి బంధాన్ని, సహవాసాన్ని తిరిగి సమాధానపరిచిన దేవుడు ఆయన సమాధానకర్త. రెండవది, మానవునికి మధ్య సమాధానం. యేసు ప్రభు భూలోకానికి రాకమునుపు భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. యూదులు ఎవ్వరిని దగ్గర చేర్చుకునే వారి కాదు. యూదులు ఏమండి, సమరయులు, హెల్లోనీయులు, జెలోతీయులు, ఇలాగా గుంపులుగా మనుషులు విడిపోయి ఉన్నారు. మేమంటే వారికి పడదు, వారంటే వీరికి పడదు, వీరంటే వారికి పడదు. ఎవరి మతం వాళ్ళదే, ఎవరి పద్ధతి వాళ్ళవే. కానీ యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు తెలుసా? ఏమండి, ఆయన సమరయుల దగ్గరికి వెళ్ళి ఆయన సమరయులతో కలిసి ఆయన సమరయులను మార్చి అందరినీ కలిపాడు. యూదుడని, గ్రీసు దేశస్థుడని, సమరయుడని, హెల్లేనీయుడని, జెలోతీయుడని భేదములు లేకుండా అందరి మధ్య సమానత్వాన్ని ఇచ్చిన దేవుడు, మానవునికి మధ్య సమాధానం ఏర్పరిచిన దేవుడు. హ్యాపీ క్రిస్మస్. యేసు ప్రభు అంటే సమాధానాన్ని ఇచ్చిన దేవుడు. అందుకే రోమా పత్రిక 12వ అధ్యాయము 18వ వచనములు అంటాడు, సఖ్యమైతే ప్రతి మానవునితో కూడా సమాధానంగా ఉండండి. ఈ క్రిస్మస్ రోజున యేసు సమాధానకర్తని నీకు అర్థమైతే ప్రతి మనుషులతో నువ్వు సమాధానంగా ఉంటావు. యేసును నమ్ముకున్న వారికి శత్రువులు ఎవరు లేరని అందరినీ ప్రేమిస్తారు. ఎందుకంటే దేవుడు మాకు నేర్పించింది సమాధానం, మాకు నేర్పించింది సమానత్వం. అందుకే మందిరాల్లో ఏమండి, ఒక కులం వాళ్ళు ఉండరు, అన్ని కులాల వాళ్ళు అందరు. మా మందిరంలో 13 కులాల వాళ్ళు ఉంటారు, అన్ని కులాల వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇది కులాలకు సంబంధించింది కాదు, ఏమండి, సమాధానమునకు సంబంధించింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మానవునికి మధ్య సమాధానం ఏర్పరిచాడు. మానవునికి మధ్య సమాధానం. యేసు ప్రభు వారి గురించి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనములు అంటాడు, నీ రక్తం ఇచ్చి ఏమని ప్రతి ప్రజలోను, ప్రతి జాతిలోను, ప్రతి భాష మాట్లాడు వారిలోను ఏమని నీ రక్తం ఇచ్చి మనుషులను కొని దేవుని కొరకు వారిని ఒక రాజ్యముగా, ఒక యాజకులుగా చేశామంటాడు. అవును, మానవునికి మధ్య సమాధానం. మూడవది ఏంటో తెలుసా? మనలో మనకి సమాధానం. ఈరోజు చాలా మంది ఇక్కడ కూర్చున్నారు, కానీ మీకు సమాధానం లేదు. కొన్ని కుటుంబాలు నాకు తెలుసు, కొంతమంది వ్యక్తులు నాకు తెలుసు, వారికి లేనిదంటూ ఏమీ లేదు. బిల్డింగ్స్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ వాష్రూమ్లోకి వెళ్ళి ట్యాప్ ఇప్పేసి ఆ ట్యాప్ సౌండ్లో బోర్మని ఏడిసి మళ్ళీ ఎవరికి వినపడకుండా, ఏమండి, వాష్రూమ్లో ట్యాప్ ఇప్పి బోర్మని ఏడిచి ట్యాప్ కట్టేసి సోపుతో చక్కగా ముఖం కడుక్కుని ఏమి ఎరగనట్టు బయటకు వచ్చి వాళ్ళు నాకు తెలుసు. వేదన మనసులో ఉంది, నెమ్మది లేదు, కలవరం. ప్రియులారా, ఈ రాత్రి ప్రభు మన హృదయాలలో నెమ్మదినివ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. కూర్చాడు, ఏం కాదు. మన హృదయాలలో నెమ్మదినివ్వడానికి వచ్చాడు యేసు ప్రభు.
అందుకే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో అంటాడు, కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి అంటాడు. యేసు నమ్ముకుంటే హృదయంలో నెమ్మది. ఒకసారి ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు, పాస్టర్ గారు మీ పరిస్థితి బాగుంది. నా పరిస్థితి బాగలేదండి, చాలా దారుణంగా ఉందండి పరిస్థితి. 7 లక్షల అప్పు ఉందండి, ఏం చేయాలో అర్థం కావట్లేదండి, హృదయంలో నెమ్మది లేదండి. మీకేమండి, మీ పరిస్థితి బాగుందండి. అప్పుడు నేనన్నా, ఆయన వైపు చూసి, ఎంత అప్పు అన్నావు అన్నా. 7 లక్షలు అన్నాడు. నాకు 19 లక్షల అప్పు ఉందన్నాను. ఎలా చూసాడు, అవును నిజమే 19 లక్షలు. లేదు సార్, లేదు, మీరు అలా కనపడరు సార్, మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. అవును, కారణం ఏంటో తెలుసా, నాకు యేసు ప్రభు నమ్ముకుంటే కష్టాలు రావని నేను చెప్పను, కానీ యేసు ప్రభు నమ్ముకున్న వారికి ఎన్ని శ్రమలున్నా, ఎన్ని కష్టాలున్నా హృదయము లోపల సంతోషం ఉంటుంది. కారణం ఏంటంటే హృదయములో యేసయ్య ఉన్నాడు గనక. మన చింతలు యావత్తు ఆయన మీద వేసి, మన భారమంతా ఆయన మీద వేసి మనం సంతోషంగా ముందుకు సాగలం. కారణం ఏంటంటే హృదయములో శాంతిని, నెమ్మదిని ఇవ్వగలిగిన వాడు యేసు ప్రభు మాత్రమే. యేసు ప్రభు నమ్ముకున్న వారి హృదయములో నెమ్మది ఉంటుంది. ఆ శాంతి, ఆ నెమ్మది ఇవ్వడానికే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకే యేసు ప్రభు అని చూడగానే సిమియోను అంటున్నాడు, ఈయన సమాధానాన్ని తీసుకొచ్చాడు. దేవునికి మానవునికి మధ్య సమాధానం, మానవునికి మానవునికి మధ్య సమాధానం. అంత మాత్రమే కాదు, మానవుని హృదయములో సమాధానం. ఈ రాత్రి సమాధానకర్త అయినటువంటి యేసును చేర్చుకోగలిగితే నీ జీవితంలో గొప్ప నెమ్మది, గొప్ప సమాధానం దొరుకుతుంది. డబ్బులు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, సమాధానం మాత్రం యేసు ఒక్కడే ఇవ్వాలి. సో మొదట అర్థమైనటువంటి విషయం, సిమియోనుకి అర్థమైనటువంటి మొదటి విషయం ఏంటంటే యేసు ప్రభు సమాధానకర్త అని చెప్పాడు. రెండవ మాట వెలుగుగా వచ్చాడంట. యేసు ప్రభు ఎవరు చెప్పండి? వెలుగు. యేసు ప్రభు వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. సిమియోనుకి అర్థమైంది. 40 రోజుల వయసు కలిగినటువంటి యేసు ప్రభువాన్ని చూసి అంటున్నాడు సిమియోను, ఈయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు. జీసస్ క్రైస్ట్ ఈస్ నన్ అదర్ దెన్ లైట్ ఆఫ్ దిస్ వరల్డ్. యేసు ప్రభు ఈ లోకమునకు వెలుగు. మానవుడు చీకటిలో బ్రతుకుతున్నాడు. మానవుడు చీకటిలో బ్రతుకుతున్నాడు. చీకటి క్రియలు, చీకటి, బైబిల్లో చీకటి అనే మాటకి 11 అర్థాలు ఉన్నాయి. చీకటి అంటే పాపం, దుష్టత్వం, అజ్ఞానం, ఏమండి, సాతానుడు, ఇలాగ అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి చీకటి. మానవుడు చీకటిలో బ్రతుకుతున్నాడు. చీకటిలో ఉన్న వాడికి ఇప్పుడు సడన్ గా కరెంటు పోయి కటికి చీకటి అయిపోయింది అనుకోండి, మీరు నడుచుకుని ఇంటికి వెళ్ళగలరా? ఎలా నడుస్తామో తెలియదు, దారి తెలియదు, ఏది గుద్దుకుంటామో తెలియదు. చీకటిలో ఉన్న వాడి పరిస్థితి అలా ఉంటుంది. అదే మీ చేతికి ఒక టార్చ్ లైట్ వచ్చింది అనుకోండి, చక్కగా నడిచి వెళ్తారు, తేటగా కనపడుతుంది మార్గం. యేసు ప్రభు ఎవరో కాదండి, మీరు నడవవలసిన జీవన మార్గాన్ని తెలియచేయడానికి ఈ లోకమునకు వెలుగుగా వచ్చినటువంటి వాడు ఆయన. హ్యాపీ క్రిస్మస్. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటాడు, యోహాను సువార్త 1వ అధ్యాయంలో అంటాడు, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగిస్తా ఉంది. నిజమైన వెలుగుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నిజమైన వెలుగు. అవును, చీకటిలో ఉన్నవాడు గొప్ప వెలుగులోనికి రావాలి. చీకటిలో ఉన్నవాడు వెలుగును పొందుకోవాలి. నిజమైనటువంటి వెలుగుగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అవునండి, వెలుగు కావాలి, వెలుగు కావాలి, వెలుగు కావాలి. మనకి గురువులు ఉండేవారు, చదువుకునే పిల్లలకి టీచర్స్ అని తెలుగులో అంటాం, టీచర్స్ అని ఇంగ్లీష్లో అంటాం, తెలుగులో గురు అని అర్థం. గురు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? గుశబ్ద అంధకారస్య ఋషబ్ద అంధకార నివారస్య అన్నారు. అంటే చీకటిలో నుంచి వెలుగులోనికి నడిపించేవాడు గురువు. అది మన వాళ్ళు దాని అర్థాన్ని పూర్తిగా మార్చేసి భుజాల మీద చేసి గురువు సిగరెట్ ఉందా అని అడుగుతారు. గురు అంటే ఎంత పవిత్రమైన మాట. గురు అంటే అర్థం ఏంటంటే చీకటిలో ఉన్న వ్యక్తిని వెలుగులోనికి నడిపించేవాడు. గురుని బోధ లేక గురుతెట్లు తెలియనో, అజునికైన వాని అబ్బకైన తాళపు చెవి లేక తలుపెట్లు ఊడునో, విశ్వధాభిరామ వినురవేమన్నాడు. వేమన శతకంలో గురువు లేకపోతే ఎలా? గురువు అనేవాడు చీకటి బ్రతుకులను వెలుగులోనికి నడిపించాలి. అజ్ఞానంలో ఉన్న వాడిని జ్ఞానంలోనికి నడిపించేవాడు గురువు.
బైబిల్లో 23వ అధ్యాయము మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఉంది, మీరెవ్వరు గురువులుగా పిలువబడద్దు, క్రీస్తు ఒక్కడే గురువు అని ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హ్యాపీ క్రిస్మస్. ఎవరు పడితే వాళ్ళు గురువులను పిలిపించుకోవడానికి అర్హత లేదు. గురువుకి గురుగీతలో రాయబడింది, గురువుకి 9 లక్షణాలు ఉండాలట. గురు నిర్మలః, శాంత సాధు మృదుభాషిణి, కామ క్రోధ నిర్ముక్తాః, సదాచార జితేంద్రియం అని ఉంది. అంటే గురువు నిర్మలుడై ఉండాలి, మృదు భాషిణి, చక్కగా మాట్లాడేవాడై ఉండాలి, కామ క్రోధ మోహ మదమత్సర్యములను జయించిన వాడై ఉండాలి, ఆచార వ్యవహారాలందు చక్కని జీవితాన్ని జీవించేవాడై ఉండాలి. ఇది గురువుకు ఉండాల్సిన లక్షణాలు. మీరు ఒక్కసారి నా చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే యేసు ప్రభులో ఈ లక్షణాలన్నీ కనపడతాయి. ఆయన చీకటిలో ఉన్న వ్యక్తులను వెలుగుల్లోనికి నడిపించడానికి వచ్చాడు. నన్ను వెలిగించాడు, ఇక్కడున్న వారిని వెలిగించాడు. ఈరోజు ఇక్కడ కింద కూర్చున్న వారు కూడా చాలా మంది వెలిగించబడిన వారు ఉన్నారు. వెలుగులోనికి వచ్చారు. వెలుగు లోకములోనికి వచ్చాను కానీ 3వ అధ్యాయము యోహాను సువార్తలు అంటాడు, మనుషులట వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించారంట. కారణం కూడా చెప్పాడు అక్కడ. ఎందుకంటే వారి క్రియలు చెడ్డవైనందున వారు వెలుగునొద్దకు ఎందుకు రాలేకపోతున్నారు? మా ఇంటి దగ్గరలో ఒక వ్యక్తి ఉండేవాడు, సైకిల్ మీద తొక్కుంటూ వెళ్ళేవాడు. నేనంటే చాలా గౌరవం ఆయనకి. నేను బండి మీద వెళ్తా ఉంటే అంత దూరంలో సైకిల్ చూసి నన్ను చూసి సైకిల్ దిగిపోయేవాడు. సైకిల్ దిగిపోయి, పాస్టర్ గారు వందనాలండి అనేవాడు. నేను అనేవాడిని, బాబు మందిరానికి రండి, యేసుప్రభు నమ్ముకోండి, మందిరానికి రండి, యేసుప్రభు నమ్ముకోండి అనేవాడిని. ఆయన ఎదురైనప్పుడల్లా ఇదే జరిగేది. ఒకరోజు ఏం జరిగిందంటే, ఆయన ఎదురయ్యాడు, నాకు యథావిధిగా సైకిల్ దిగిపోయాడు, 2 చేతులు ఇలా జోడించాడు. నేను కూడా బండి ఆపాను. బండి ఆపి, బ్రదర్ యేసుప్రభు నమ్ముకోవాలంటే ఆయన చాలా కోపంగా ఉన్నాడు. ఏ ఫ్రస్ట్రేషన్ ఉన్నాడో నాకు తెలియదు కానీ, ఊరుకోండి పాస్టర్ గారు, మీరు అంతమాను మందిరానికి రండి అంటాడు. మేము రాకూడదండి అన్నాడు. అది నాకు అర్థం కాలేదు. ఏంటయ్యా నువ్వు అనేది, ఎందుకు రాకూడదు, ఎవరు రావద్దన్నారు నిన్ను అని అంటే, బాబు మీకు అర్థం కావట్లేదు సార్, మాలాంటి వాళ్ళు మందిరానికి రాకూడదండి అన్నాడు. అన్నాను, నీకేం చెప్పాలి సార్, మాకు కొన్ని ఉంటాయి సార్, మేము రాకూడదు అన్నాడు. ఎవరు చెప్పాడు రాకూడదని? చాలామంది ఏమనుకుంటారంటే, మంచి ఒళ్ళుగా మారిపోయి అప్పుడు చర్చికి వెళ్దాం, అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్దాం. ఏమండి, డాక్టర్ దగ్గరికి రోగం ఉన్నప్పుడు వెళ్తారా, బాగా పడిపోయిన తర్వాత వెళ్తారా? ఏమండి, కొత్తగా హాస్పిటల్ పెట్టారనుకో, నాకు మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు, ఏదైనా మంచి బాగున్నప్పుడు అప్పుడు సార్ హాస్పిటల్కి వెళ్దాం అనుకుంటారా? హాస్పిటల్కి ఎవడు వెళ్తాడు? రోగం ఉన్నవాడు వెళ్ళాలి. రోగం ఉన్నవాడు వెళ్తే హాస్పిటల్లో వైద్యం చేస్తారు. మరి యేసుప్రభు దగ్గరికి ఎవడు రావాలి? అన్ని మానేసి మంచి వ్యక్తులు వస్తారా? చర్చికి వచ్చేవాళ్ళు వినాలి నా వైపు చూస్తూ, నీ ఎలా ఉన్నావో అలాగే మందిరానికి వచ్చావనుకో, మందిరములో దేవుని యొక్క వెలుగు నీ మీదకి వస్తుంది. 90వ కీర్తనలో మోషే ప్రార్థన చేస్తా అంటాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు, ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరానికి వస్తావో, వాక్యం అనబడినటువంటి దేవుడు వాక్య ప్రత్యక్షత నీకు ఇస్తాడు. దైవజనుడు దేవుని వాక్యాన్ని నీతో చెప్తున్నప్పుడు, ఆ వెలుగు నీ మీద ప్రసరించినప్పుడు నెమ్మదిగా నీ పాపం ఏంటో నీకు అర్థమవుతుంది, నీ బలహీనత ఏంటో నీకు అర్థమవుతుంది. ఆ బలహీనతను విడిచిపెట్టే శక్తిని కూడా దేవుడు నీకు ఇస్తాడు. మందిరం అంటే ఏమని మతం మార్చేది కాదు, మనస్సును మార్చి బ్రతుకులు మార్చేది. అందుకొచ్చాడు యేసయ్య. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి వచ్చాడు. ఈ రాత్రి ఇంకా చీకటిలో ఉంటున్నావేమో, ఈ రాత్రి ఇంకా చీకటిలో బ్రతుకుతున్నావేమో. చీకటి అంటే ఇంకొకటి ఏంటో తెలుసా? అసత్యాన్ని కూడా చీకటి అన్నారు. ఏంటంటే అసత్యాన్ని కూడా చీకటి అన్నారు, అబద్ధాన్ని కూడా చీకటి అన్నారు బైబిల్లో. కొంతమంది ఇంకా అబద్ధంలో బతుకుతున్నారు. లోకం ఎప్పుడు అబద్ధాన్ని చూపిస్తుంది, సత్యాన్ని మరుగు చేస్తుంది. సత్యాన్ని చెప్పదు, అబద్ధాన్ని చెప్తుంది, భూతత్వంలో చూపిస్తుంది. ఏమండి, ఒక పెద్ద హోర్డింగ్ ఉంది, అడ్వర్టైజ్మెంట్. అది ఒక సిగరెట్ అడ్వర్టైజ్మెంట్. ఏమనుందో తెలుసా? తాటికాయ అంత అక్షరాలతో చార్మినార్ త్రాగండి, విశ్రాంతి పొందండి అని ఉంది. ఏంటంటే చార్మినార్ త్రాగితే విశ్రాంతి పొందండి, పెద్ద పెద్ద అక్షరాలు, తాటికాయ అంత అక్షరాలు. కానీ కింద కనిపించకుండా ఇంకొక మాట రాశాడు. ఏంటో తెలుసా? పొగ త్రాగుట ఆరోగ్యానికి. ఇప్పుడు నాకు చెప్పాలి, మీరు తాటికాయ అంత అక్షరాలతో ఉన్నది సత్యమా, కింద కనిపించకుండా ఉన్నది సత్యమా? మీకు తెలిసి ఏది సత్యమో? కానీ ప్రపంచం దేన్ని హైలైట్ చేస్తుంది? అసత్యాన్ని హైలైట్ చేస్తుంది, సత్యాన్ని మరుగుపరుస్తుంది. అందుకే యేసు ప్రభువు ఏమన్నారు తెలుసా?
పిలాతు అడిగాడు, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అసలు లోకానికంటే, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు ఈ లోకమునకు వచ్చి తిని అన్నాడు. హ్యాపీ క్రిస్మస్. నిన్ను వెలుగులోనికి తీసుకురావడానికి, నిన్ను సత్యములోనికి తీసుకురావడానికి. ఎంతకాలం అసత్యములో బ్రతుకుతాం? నా యేసయ్య మతం మార్చుకోమని ఎప్పుడు చెప్పడం, దానివల్ల ప్రయోజనం లేదు. చీకటిలో ఉన్న నీవు వెలుగులోనికి రావాలి, అసత్యములో ఉన్న నీవు సత్యాన్ని తెలుసుకోవాలి. ఆయన వెలుగుగా వచ్చాడట. 40 రోజుల వయసు కలిగినటువంటి యేసు ప్రభువుని చూడగానే సిమియోనికి అర్థమైన మొదటి విషయం ఏంటంటే, చెప్పాలి, మొదటి విషయం ఏంటి? సమాధానం. రెండవది వెలుగు. మూడవది అక్కడే కొంచెం కిందకి రాస్తే మహిమగా వచ్చాడట. ఇశ్రాయేలులకు మహిమగా వచ్చాడు యేసు ప్రభు. మహిమగా వచ్చాడు ఈ లోకానికి. నా వైపు చూస్తూ వినండి, యేసు ప్రభు మహిమగా వచ్చాడు ఈ లోకానికి. అసలు దేవుడు మానవుని తయారు చేసినప్పుడు మహిమతో తయారు చేశాడు. ఏదైనా తోటలో దేవుడు మహిమలో దిగొచ్చేసరికి మానవుడు కూడా మహిమలోనే ఉండేవాడు. అందుకే దేవుడు మానవుడు కలిసి ఉండేవారు, మహిమ వస్త్రాలతో ఉన్నారు. కానీ ఏ రోజైతే మానవుడు ఆజ్ఞను అతిక్రమించాడో, చేయొద్దన్న పని చేశాడో, పాపం చేశాడో, మానవుడు దేవుడిచ్చిన మహిమను పోగొట్టుకున్నాడంట. ఏం పోగొట్టుకున్నాడు? అందుకే రోమా పత్రికలు అంటాడు కదా, ఏమండి, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేరు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు. దేవుడు మహిమను తీసుకొచ్చాడు. ఆ పోగొట్టుకున్న మహిమ మానవుడు పాపం చేయడం వల్ల, దేవుడు మానవుని తయారు చేసినప్పుడు మానవుని తల మీదట ఒక కిరీటాన్ని పెట్టారట. కీర్తనకారుడు 8వ కీర్తన 4వ వచనములు అంటాడు, 8వ కీర్తన 4వ వచనములు అంటాడు, మహిమ ప్రభావమును అతనికి నువ్వు కిరీటముగా ధరింపచేసి ఉన్నావు. నరపుత్రుని దర్శించడానికి నువ్వు వాడు ఏ పాటి వాడని చెబుతూనే మానవుని తల మీద మహిమ ప్రభావమును కిరీటముగా పెట్టాడట దేవుడు. కానీ పాపం చేయడం వల్ల ఆ కిరీటం ఏమైపోయిందంటే పడిపోయింది. ఇది కూడా నా మాట కాదు, బైబిల్లో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన్ని ఏడుపు ప్రవక్త అంటారు, ఇర్మియా భక్తుడు. ఆయన ఇర్మియా గ్రంథం రాసి పక్కన ఇంకో పుస్తకం రాశాడు, విలాప వాక్యములు. మన భాషలో చెప్పాలంటే ఏడుపు మాటలు. ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన? విలాప వాక్యాలు 5వ అధ్యాయం 16వ వచనములో ఇలా అన్నాడు. విలాప వాక్యాలు 5వ అధ్యాయము 16వ వచనములో ఇలా అన్నాడు, అయ్యో మా తల మీద నుండి కిరీటము పడిపోయాను. మా తల మీద నుంచి కిరీటం, ఏ కిరీటం అది? మహిమ కిరీటం. అయ్యో మా తల మీద నుంచి కిరీటం పడిపోయింది. కింద అంటాడు, ఎందుకు పడిపోయిందంటే మేము పాపము చేసింది. బికాజ్ we sinned, we lost the crown of glory. మేము పాపం చేయడం వల్ల దేవుడిచ్చిన మహిమ కిరీటాన్ని పోగొట్టుకున్నాం. మరి ఎలా? అందుకే వచ్చాడు యేసు ప్రభు. నా వైపు చూడండి ఒక్కసారి. ఆయన మహిమలో ఉన్న దేవుడు, మనం మట్టిలో ఉన్నవాళ్ళం. ఇప్పుడు మట్టిలో ఉన్నవాడిని మహిమలోకి తీసుకెళ్లాలంటే మహిమలో ఉన్న దేవుడు మట్టిలోకి రావాలి. అందుకే పాట రాశాడు ఒక భక్తుడు, మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి. మహిమను విడిచిపెట్టేశాడంట, మట్టిలోనికి దిగి వచ్చాడంటే. ఎందుకో తెలుసా? మట్టిలో ఉన్న మనల్ని తిరిగి ఆయన మహిమలోనికి తీసుకువెళ్ళడానికి. హ్యాపీ క్రిస్మస్. యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తా ఉన్నారు. యోహాను సువార్త 17వ అధ్యాయం, తండ్రి భూమి పుట్టక మునుపు నీ యొద్ద నా దగ్గర నాకు ఎలాంటి మహిమ ఉందో అలాంటి మహిమలోనికి నేను మరలా వస్తున్నాను. వచ్చినప్పుడు నేను ఒక్కనే కాదు, నీవు నాకు ఇచ్చిన వారిని కూడా అదే మహిమలోకి తీసుకొస్తున్నాను. అందుకు వచ్చాడండి యేసు ప్రభు వారు. నువ్వు పోగొట్టుకున్న మహిమను తిరిగి ఇవ్వడానికి వచ్చాడు. 3 మాటలు చెప్పాను. మొదటిది సమాధానం ఇవ్వడానికి వచ్చాడు, రెండవది వెలుగునివ్వడానికి వచ్చాడు, 3 నువ్వు పోగొట్టుకున్న మహిమనివ్వడానికి వచ్చాడు. 4వ మాట చెప్పి నేను ముగిస్తాను. 4వ మాట అక్కడే రాయబడి ఉంది, ఏమనంటే సకల ప్రజల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణ. యేసు ప్రభు అంటే ఎవరో తెలుసా? సిద్ధపరిచిన రక్షణ అంట. ఎవరు? సిద్ధపరిచిన రక్షణ. యేసు ప్రభు వారంటే సిద్ధపరిచిన రక్షణ. ముగిస్తున్నాను, నా వైపు చూడండి. సిద్ధపరిచిన రక్షణ. మా చిన్నప్పుడు మా అమ్మగారు తెల్లవారుజామున 4:30కు లేచేవారు. మా పెరట్లో ఒక పెద్ద రుబ్బురోలు ఉండేది. తెల్లవారుజామున 4:30కు లేచి ఆ పిండి రుబ్బి 8 గంటలకల్లా మా అందరికి వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేది. ఇప్పుడు 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయాలంటే ఎన్ని గంటలు లేవాలి? 5 నిమిషాలు తక్కువ 8కి లేచి అని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి డోర్ ఇలా తీయగానే అక్కడ ఒక ప్యాకెట్ ఉంటుంది.
ఆ ప్యాకెట్ తీసుకుని కిచెన్లోకి వెళ్ళి పొయ్యి వెలిగించి పెనం పెట్టి ఆ ప్యాకెట్ ఇలా చింపి ఆ పెనం మీద వేయగానే ఇన్స్టెంట్ దోశ రెడీ. ఇప్పుడు పిండి రుబ్బేవాళ్ళు లేరు, మిక్సీలు తిప్పేవాళ్ళు లేరు. సాయంత్రం అయ్యేసరికి ఏమండి వీధి చివర ఏమండి ఇడ్లీ పిండి, దోశ పిండి అన్నీ రెడీగా ఉంటాయి. అవి తెచ్చుకోవడం, పొద్దున్నే పోసుకోవడం పెనం మీద. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇప్పుడు అంతా కూడా రెడీమేడ్ బాగా అలవాటు అయిపోయింది. కష్టపడడం లేదు, అంత రెడీమేడ్. యేసు ప్రభు వారు కూడా ఏం చేశాడో తెలుసా? రక్షణను రెడీమేడ్ చేశాడు. ఇంతకుముందు రక్షణ పొందాలంటే చాలా పని, చాలా కష్టం. కానీ ఇప్పుడు రక్షణ పొందాలంటే ఏం చేయక్కర్లా. నువ్వు చెల్లించాల్సిన వెలంతా ఆయన చెల్లించేశాడు. నువ్వు పొందాల్సిన శిక్ష ఆయన పొందేశాడు. నీకు రక్షణ ఉచితంగా ఇచ్చేశాడు, రెడీమేడ్. చేయాల్సిందల్లా బైబిల్ ప్రకారంగా ఒకే ఒక పని. రోమాపత్రిక 10వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా యేసు ప్రభువని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించే చాలు, నువ్వు రక్షించబడతావు. ఇంతకీ రక్షించబడ్డం అంటే దేని నుంచి రక్షించబడాలి? మరలా అందులో 7 విషయాలు ఉన్నాయి. అందులో చివరి మాట చెప్తా. ఏమండి? పాపం నుంచి రక్షించబడాలి, దుర్నాథం నుంచి రక్షించబడాలి, దుష్టత్వం నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే 7 విషయాలు ఉన్నాయి. కానీ చివరి మాట చెప్తా, అన్నిటికంటే భయంకరమైనటువంటిది ఒకటి ఉంది. అదేంటో తెలుసా? మరణం. 2 సంవత్సరాలు వెనక్కి వెళ్తే తెలిసిపోద్ది. కరోనా భయం, గుడ్ల మీద గుడ్లు తినేసాం, మూతికి అడ్డంగా పెట్టేసుకున్నాం. ఎందుకంటే భయం, చచ్చిపోతాం. ఆ రోజు కరోనాలో చచ్చిపోయిన వాళ్ళు, జబ్బుతో చచ్చిపోయిన వాళ్ళు తక్కువ మంది, భయంతో చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ. మానవుడికి మరణము నుంచి తప్పించేవాడు ఈ భూలోకంలో ఎవడో లేడు. మరణము నుంచి విడిపించగలిగిన వాడు ఈ భూలోకంలో ఎవడో లేడు. చచ్చిపోతున్న వారిని రక్షించాలి అని అంటే ఎవడు రక్షించలేడు. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించాడు. 33 సంవత్సరాల వయసులో జబ్బు వచ్చింది. డాక్టర్లు పిలిచారు, మీ చేతులు ఎత్తేసారు డాక్టర్లు. ఆయనకి 4 మిలిటరీ జనరల్స్ ఉండేవారు. అందులో ఒక ఆయన కెసెండర్ అనే వాడిని పిలిచి చేతులు పట్టుకుని బతిలాడుతున్నాడు. రే బాబు, నేను సంపాదించింది అంత ఇచ్చేస్తాను, నన్ను బ్రతికించు. చచ్చిపోయాడు. ఈ డబ్బు నిన్ను బ్రతికించదు. కరోనాలో ఒక ఆమె హాస్పిటల్కి వెళ్ళి ఇలా మూట పెట్టిందంట. 2 కోట్లు ఎంత మూట పెట్టిందంట. పెట్టి అందంట, ఇది అడ్వాన్స్ మాత్రమే, నన్ను 1 గంట బతికించండి, గంటకి 20 లక్షలు ఇస్తానందంట. డాక్టర్ చేతులు ఎత్తేసాడు, చచ్చిపోయాడు. డబ్బు బతికించదు. మరణము నుంచి తప్పించగలిగిన వ్యక్తి కావాలి, రక్షించగలిగిన వాడు కావాలి. క్రైస్తవ కవి ఒక ఆయన గుర్రం జాషువా గారు, చదువుకున్న వారికి తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం జ్ఞానపీఠ అవార్డు ఇచ్చింది ఆయనకి, గుర్రం జాషువా గారు. ఆయన ఒక పద్యం రాశాడు. సత్యహరిశ్చంద్ర నాటకంలో కాటికాపుర సీన్లో పాడతారు ఆ పాట. నేను పాడలేను కానీ చదువుతాను, వినండి. ఎన్నో ఏళ్లు గతించిపోయే నీ శ్మశాన స్థలిని కన్నులు మోడ్చిన బంద భాగ్యుడు ఒక్కడు లేచిరాడే అకట, ఎన్నాళ్ళు ఈ చరణంబు లేని సైనంబు ఏ తల్లులు అల్లాడిరో కదా, కన్నీటంబడి కాగిపోయిన నిక్కం బిందు పాషాణములు. ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలో కరిగిపోయాను. ఇచ్చోటనే భూమినేలు రాజన్యుల అధికార ముద్రికలు అంతరించాను. ఇచ్చోటనే ఎట్టి పేరెన్నిక గల చిత్ర లేఖకుని కుంచెయు నశించాను. ఇది పిచాచాల గద్దె కదిలించువాడు రంగస్థలం, ఇది మరణదూత అవని పరిపాలించు భస్మ సింహాసనం అన్నాడు. మీరు అంత సీరియస్గా చూస్తున్నారంటే మీకేం అర్థం కాలేదని నాకు అర్థమైంది. ఆయన అంటాడు, శ్మశానం దగ్గర నిలబడి రాజులు ఇక్కడే చనిపోయారు, కళాకారులు ఇక్కడే చనిపోయారు, కవులు ఇక్కడే చనిపోయారు, అప్పుడే పెళ్ళైన కొత్త ఇల్లాలు కూడా ఇక్కడే చచ్చిపోయింది. అందరూ ఊర్లో నుంచి శ్మశానంలోకి వెళ్తున్నారు, కానీ మరణాన్ని జయించి శ్మశానంలోంచి ఊర్లోకి వచ్చిన వాడు ఒక్కడో కనపడలేదన్నాడు. అవును, 2024 సంవత్సరాల పూర్వము నేను ప్రకటిస్తున్నటువంటి యేసు ప్రభువారు మరణమును జయించి, సమాధిని జయించి, మరణమును ఓడించి తిరిగి ఊర్లోకి వచ్చిన వాడైనా. హ్యాపీ క్రిస్మస్. మరణమును తప్పించగలిగిన వాడైనా, మరణము నుంచి మనల్ని విడిపించగలిగిన వాడు, రక్షించగలిగిన వాడైనా. సుమియోనికి అర్థమైంది. ఈరోజు ఈ రాత్రి నీకు అర్థమవుతుందా? 4 మాటలు చెప్పాను. 1, నీ జీవితంలో సమాధానాన్ని తీసుకొచ్చినవాడు, చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి నడిపించడానికి వచ్చినవాడు, పోగొట్టుకున్న మహిమను తిరిగి ఇవ్వడానికి వచ్చినవాడు, అన్నిటికీ మించి
నీ మరణ భయం నుంచి నిన్ను విడిపించడానికి. హెబ్రీ గ్రంథకర్త రాస్తాడు 2వ అధ్యాయము 14వ వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందును ఆ ప్రకారమే మరణమైక బలము గలవారిని అనగా అపవాదిని ఆయన మరణము ద్వారా ఓడించుటకును జీవిత కాలమంతియు మరణ భయముతో దాస్యమునకు లోనైన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. అందుకొచ్చాడు యేసు ప్రభువు. మతాన్ని స్థాపించడానికి కాదు, నిన్ను భయంకరమైనటువంటి 2వ మరణమైన నరకము నుంచి తప్పించి నిత్య రాజ్యములోనికి, నిత్య జీవములోనికి నడిపించడానికి వచ్చాడు. ఈ రాత్రి నీకు ఇది అర్థమైతే నువ్వు కూడా ప్రభుని ఆరాధిస్తావు. తనల వంచండి, ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో ఈ దాసుడైనటువంటి నన్ను కాకినాడ నుంచి మీరు ఇక్కడికి తీసుకొచ్చారు. ఏ ఉద్దేశంతో మీరు నన్ను ఇక్కడికి నడిపించారు నాయన, ఆ నీ చిత్తము జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నాం. నిష్ప్రయోజనమైన దాసులు మేము చేయగలిగింది మేము చేశాం నాయన. ఈ రాత్రి ప్రకటించబడినటువంటి సువార్తను వినడానికి అనేకులకు నాయన ఆత్మ సహాయం మీరు అనుగ్రహించండి, వారి మనోనేత్రాలు వెలిగించండి ప్రభు. క్రీస్తునందు మా ప్రయాస వ్యర్థము కాకుండా నాయన ప్రభు, ఈ రాత్రి ప్రకటించబడినటువంటి వాక్యమునకు నీరు కట్టి ఫలింపచేసి నీ చిత్తములో నాయన రక్షణ ప్రణాళికలో ఉన్న ప్రతి బిడ్డ రక్షించబడడానికి సహాయము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ప్రాంతంలో పరిచర్య చేస్తున్న దాసును కూడా మీరు బలపరిచి దీవించండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. థాంక్యూ. చప్పలు కొడుతూ దేవుని నామం దగ్గరగా మహిమపరుచుదాం. ఈ రాత్రి మనం ఊహించిన దానికంటే అద్భుతమైన రీతిలో దేవుడు మనతో మాట్లాడినందుకు గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఇంతవరకు చక్కని అద్భుతమైన వాక్యాన్ని అందించిన దైవజనులు విజయ్ కుమార్ అయ్య గారికి దైవజనుల కుటుంబ పక్షముగా ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు వారిని, వారి పరిచర్యను సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్ చెప్పండరా. అలాగే ఈ వీధిలో ఈ రాత్రి ఎంతో ఓపికతో బిడ్డలందరూ దేవుని మాటలు విన్నారు. ఈ వీధి వారందరినీ కూడా ప్రభు సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో మరి దైవజనులు కుటుంబం ముందుకు వచ్చినట్లు